తెలి మనము ఏ విధముగా జీవించాలి అనే సామాజిక అంశము గురించి వివరించబోతున్నాను. ఎంతటి గొప్ప వ్యక్తికైనా ఉండేవి సామాన్యమైన తెలివితేటలే. వారు గొప్పవారుగా మారడానికి కారణం నిన్న చరిత్ర, రేపు తెలియదు, ఈరోజు నిజము అని భావించడమే. రేపటి కోసం మనం సంసిద్ధులము కావలసిన అవసరం లేదు. మన తెలివితేటల్ని, పూర్తి ఉత్సాహాన్ని ఈనాడు చేయవలసిన పని మీద అద్భుతముగా లగ్నం చేయాలి. రేపటి గురించి ఆలోచించండి. చేతనైనంత బాగా ప్రణాళికలు వేసుకోండి. కానీ దానికోసం పడకూడదు. నిన్నటి సమస్యల గురించి ఆలోచించి చిరాకు పడడం, రేపటి సమస్యలు పరిష్కరించడం ఎలా అని ఆలోచించడం సమయాన్ని వృధా చేసుకోవడమే. ఈ విధముగా మనిషి సతమతమైతే అటువంటి వ్యక్తి ఏ పని ఎక్కువ కాలం చేయలేడు. సరైన ఆలోచన కార్యకారణాలకు సంబంధించినది. అది తార్కికముగా ఉంటుంది. నిర్మాణాత్మకమైన ప్రణాళికలు స్వాగతం పలుకుదాం. తప్పుడు ఆలోచనలు తరచూ మనిషిని కృంగదీస్తాయి, నరాల పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి. మామూలుగా మానవుని యొక్క నైజం అనేది ఏ విధముగా ఉంటుందంటే, మనిషి సుఖముగా హాయిగా జీవించడాన్ని వాయిదా వేస్తూ ఉంటాడు. తనకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని కళ్ళకంటూ జీవిస్తూ ఉంటాడు. మనకు అందుబాటులో ఉన్న భవిష్యత్తు ఎంత గొప్పదైనా దానివైపు చూడడానికి ఇష్టపడు. అదే మానవుని యొక్క నైజము. మరి గడిచిన జీవితం గురించి విచారించి నిరాశ నిస్పృహలతో జీవించడం కన్నా భవిష్యత్తు గురించి భయపడకుండా ధైర్యముగా సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేసిన వాడే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించి పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా సమాజంలో రాణిస్తాడు. ధన్యవాదములు.